అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నా. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ సాహితికి, డివైఎఫ్ఐ సంస్థకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, మోహనన్న ఒక విషయం ఏం చెప్పిండంటే, వర్తమాన కవిత్వం ఎట్లా వస్తుంది ఒక పరిశీలన చేయమని చెప్పిండు. తర్వాత నేను రాసిన ఒకటి రెండు కవితలు కూడా మీ ముందు చదువుదాం అనుకుంటున్నా. బోనాల పండుగ అప్పుడు మనకు తెలిసిన అక్కనో అమ్మనో సిగం ఊగిన తర్వాత, కొలుపు చెప్పిన తర్వాత మళ్ళీ ఆమె దగ్గరికి పోయి, అమ్మ సిగం ఊగుతుంటే నువ్వు ఏం చెప్పినా ఒకసారి చెప్పు అని అంటే ఆమె చెప్పదు. కవిత్వం రాయడం కూడా అట్లాంటిదే. మనకు తెలియకుండానే ఒక ఉద్వేగ సందర్భంలో రాసేది కవిత్వం అని నేను నమ్ముతా. ఏ సాహిత్య ప్రక్రియకు లేని గొప్ప విశిష్టత కవిత్వానికి ఉంది. ఏంటంటే, వర్తమాన కాలంలో ఏ సామాజిక సంఘటన జరిగినా కూడా దాన్ని ఫోటో తీసి భద్రపరిచి చరిత్రకు ఆధారం చూపించేది కవిత్వము. అందుకోసానికే కవిత్వము ఒక కవి నిలబడిన సామాజిక అనుభవాల ఒక రికార్డు అని మనం చెప్తుంటాం అన్నమాట. అయితే ఒక 40 ఏళ్ళ లోపున్న కవులు ఏం రాస్తుండ్రు. ఒకప్పుడు 1980 కాలంలో ఉధృతంగా విప్లవ నేపథ్యం ఉన్నది. దాని తర్వాత అస్తిత్వ ఉద్యమాలు వచ్చినవి, స్త్రీవాదము, దళితవాదము, మైనారిటీ వాదం వచ్చినవి. దాని తర్వాత అసలుకి యువకులు దాన్ని అందిపుచ్చుకున్నారా లేరా అని ఒకసారి మనం పరిశీలించుకుంటే, నిజానికి ఆ విప్లవోద్యమాల కాలంలో, ఆ అస్తిత్వ ఉద్యమాల కాలంలో రాయడము ఎంత కష్టమో, ఇప్పుడున్న ఆధునిక సంక్లిష్ట కాలంలో రాయడం కూడా అంతే ఇబ్బందికరము. ఎందుకంటే వాళ్లకు ఒక సిద్ధాంత బలం ఉన్నది. ఆ సిద్ధాంత బలంతో వాళ్ళ కవితలు రాసిండ్రు. కానీ ఎట్లాంటి ఉద్యమ నేపథ్యం లేకుండా, ఎట్లాంటి సిద్ధాంత బలాలు లేకుండా, కేవలము జీవితము ఎటు పొమ్మంటే అటు పోయే యువతరము కవిత్వం రాయడము చాలా కష్టంతో కూడుకున్న పని. ఇట్లాంటి కవిత్వాన్ని మనం పరిశీలించడం అంటే, మన జీవితంలో తొంగి చూస్తున్న అనేక ఎత్తుపల్లాలను మనం ఒకసారి చదును చేసుకోవడం లాంటిది అనిపించింది. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న అన్ని రకాల కవిత్వం పరిశీలించినప్పుడు, ఒక కవి కేవలము ఒక అంశం తీసుకొని మాత్రమే కవిత్వం రాస్తలేడు. ఒకప్పుడు వరవర్రావు సార్ అంటే విప్లవ కవిత్వం రాస్తుండు అనే ఒక ముద్ర మనకున్నది. లేకపోతే కలేకూరి ప్రసాద్ అంటే ఇతను దళిత కవిత్వం రాస్తాడు అనే ఒక పేరు మనకున్నది. కానీ ఇప్పుడు రాస్తున్న కవులు కేవలం ఒక కవిత్వాన్ని మాత్రమే కాకుండా అనేక అంశాలను రాయవలసిన సందర్భాన్ని కాలం మనకిచ్చింది. ఒక స్త్రీవాద కవయిత్రి కేవలం స్త్రీవాదానికి సంబంధించిందే కాకుండా వర్తమానంగా జరుగుతున్న రాజకీయ విషయాల మీద రాయవలసి వస్తున్న సందర్భం వస్తుంది. కాబట్టి ఒక కవి కేవలం ఇవి మాత్రమే రాస్తుండు, మిగతా విషయాలు రాస్తలేడు అనే ఇబ్బంది లేకుండా, ఇప్పుడున్న వర్తమాన కవుల లక్షణం ఏంటంటే, బహుళత అనేది వాళ్ళ కవిత్వంలోకి వచ్చిన విషయము. వాళ్ళు ఒక అంశం కాకుండా అనేక అంశాలను రాయవలసి వచ్చింది అని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు వస్తున్న చాలామంది కూడా మనం సంతోషపడవలసిన విషయం ఏంటంటే, వాళ్ళ సొంత గొంతుకుతోటి మాట్లాడుతుండ్రు. ఎవరి ప్రభావాలు లేకుండా వాళ్ళు ఎట్లాంటి భాషను మాట్లాడుతుండ్రో అదే విధంగా రాస్తుండ్రు. వాళ్ళు ఎట్లాంటి జీవితాన్ని చూస్తుండ్రో అదే విధంగా రాస్తుండ్రు. ఇది యువతరంలో వచ్చిన ఒక గొప్ప మార్పు అని నాకు అనిపిస్తుంటుంది. అంతేకాకుండా బతుకును కవిత్వం చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, మన లోపలి ఉక్కబోతను కవిత్వం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ 20 ఏళ్లలో ఏ సంఘటన జరిగినా కూడా దాని మీద మొదట స్పందించింది కేవలం కవిత్వం మాత్రమే. తర్వాతనే అది నవలగా, కథగా, పాటగా పరిణామం చెందింది. ఉదాహరణకు మణిపూర్ మహిళల ఘటన జరిగినా కూడా, కరోనా జరిగినా కూడా ఇట్లాంటి వాటి మీద ఎంతో కవిత్వం మనకు వచ్చింది. మతతత్వ రాజకీయాల మీద, రైతు అనుబంధాల మీద, సమాజంలో ఏవి జరుగుతున్నాయో వాటికి సంబంధించిన ప్రతి అంశం మీద కూడా మనకు కవిత్వం వచ్చింది. ఈ కవిత్వాన్ని కొన్ని రకాలుగా మనం విభజించుకుంటే, అంటే చాలామంది కవులు గ్రామీణ జీవితంతో ముడిపడిన గొప్ప లైఫ్ను రాస్తారు.
అట్లా గ్రామీణ జీవితంతో ముడిపడి తెలంగాణ యాస లేకపోతే రాయలసీమ ఉత్తరాంధ్ర యాసలో రాస్తున్న కవులు కూడా మనకున్నారు. వాళ్ళు మనకు రాయలసీమ నుంచి తీసుకుంటే పల్లిపట్టు నాగరాజన్న. పల్లిపట్టు నాగరాజన్న గొంతు ఒక రాజకీయ టోన్లో ఉంటుంది. తెలుపును గురించి మాట్లాడే ముందు నలుపును గురించి కూడా మాట్లాడండి అని అంటాడు. నలుపు దేనికి చిహ్నమో మనం చెప్పవలసిన అవసరం లేదు. ఆవును గురించి మాట్లాడినట్టే బర్రెను గురించి కూడా మాట్లాడండి అని అంటాడు. అక్కడ ఆవు రాజకీయాలను ప్రస్తావించిండు. జంతువు గురించి మాట్లాడే ముందు మనిషి గురించి కూడా మాట్లాడండి అని చెప్పిండు అన్న. అంటే ఇప్పుడు వస్తున్న తరం ఎంత బలంగా వాళ్ళ గొంతు వినిపిస్తురో చెప్పడానికి పల్లిపట్టు నాగరాజన్న ఒక ఉదాహరణ. ఇంకా గ్రామీణ జీవితం ముడిపడిన మరొక కవి గూండ్ల వెంకటనారాయణ. ఇయ్యాల ఊళ్ళో అని ఒక కవిత్వం తీసుకొని వచ్చిండు. వాళ్ళ అమ్మ గురించి రాసిన కొన్ని వాక్యాలు చూడండి. మా అమ్మ వస్తే బాగుండు, పొద్దున పనికి పోతా నేను వస్తుంటే దిట్టి, ఈపుకేసి 4 బాది బరబరా పోయింది, ఆటలైపోయాక అమ్మ కనబడకపోతే ఏడుపు వస్తుంది, అమ్మ ఎప్పుడూ పనికే పోతుంది, అందుకే తెల్లారకుంటే బాగుండు అనిపిస్తుంది. మా అమ్మ ఎప్పుడు పనికే పోతుంది, అందుకే తెల్లారకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇది గూండ్ల వెంకటనారాయణ పల్లెటూర్లలో వాళ్ళ అమ్మ కష్టాన్ని చూసి రాసిన కవిత. ఇంకా నాకు ఇష్టమైన మరొక కవి నాగిల రమేష్ అన్న నల్ల కొడిసే వన్నెకాడు అని రాసిండు. 2 చేతుల విత్తనమేసే మా అవ్వ ఒక ద్విపద పద్యము అని చెప్తాడు. ద్విపద పద్యాలంటే ఇంట్లో రాసేది కాదు, కూలీ తల్లులకు ఎంత ప్రాధాన్యం ఇస్తుండ్రో అన్న తన కవిత్వంలో చెప్పి, ఒక పసిపోరడు నేల మీద పడి ఆ అమ్మ కోసము ఎంత తన్లాడతాడో నాగిల రమేష్ అన్న కూడా తన జ్ఞాపకాల కోసము నల్లకుడిసె వన్నెకాడులో అంత తన్లాడతాడు. ఇంకా గ్రామీణ నేపథ్యం నుంచి రాస్తున్న కవులు ఎవరెవరు అనుకున్నప్పుడు అవనిశ్రీ అన్న సబ్బండ కులాల మీద అన్న రాయని కులవృత్తి లేదు, అన్ని కులాల మీద అవనిశ్రీ అన్న రాసిండు. ఒక ఎరుకలి వాకలి గురించి రాసిండు, గొర్రెల మంద గురించి రాసిండు, బోయ వాల్మీకుల గురించి రాసిండు. ఇవన్నీ పల్లెటూరు జీవితంతో మమేకమై రాసిన వాళ్ళు. బోల యాదయ్య ముదిరాజుల జీవితానికి సంబంధించి గూడచాట చెరువుతో ముడిపడిన విషయాలను మనకు బోల యాదయ్య రాసిండు. ఇక్కడనే ఉన్న చిక్కొండ రవి కూడా ఒక 25 ఏళ్ళ ఒక అబ్బాయి మందసూర్యుడు అని రాసిండు. మందసూర్యుడు అంటే గొర్రెకాడికి పోయినప్పుడు మనం మంద పెట్టుకున్నప్పుడు ఆ మందగాసే ఒక యాదవ వ్యక్తికి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు, ఒక తోడేలు గొర్రెను ఎత్తుకపోతుంటే ఎంత బాధపడతాడు, ఆ రెండు కండ్లను కంటి దీపాలుగా చేసి ఆ రాత్రి మొత్తము ఎట్లా మేలుకుంటాడు, ఇట్లాంటి విషయాలు మొత్తము మందసూర్యుడు అనే దాంట్లో చిక్కొండ రవి రాసిండు. ఇంకా ఈ మధ్య రాస్తున్న వాళ్ళలో పల్లెను మానవ అనుబంధాలను అద్భుతంగా రాస్తున్న మరికొంతమంది కవుల్లో చిగురాలపల్లి ప్రసాద్ కూడా ఒకడు. మోకాళ్ళ దాకా చీర కట్టుకొని అద్దంలో నెత్తికింత నూనె జవురుకొని కల్వారాను కనబడ్డ రాయికి నూరి మేకలకు తలుగులిడిసే ఎండగాని పద్యం మా పెంటమ్మ అని వాళ్ళ పెద్దమ్మ గురించి రాసుకుండు. కూలి కొయ్యేటప్పుడు కల్వార తీసుకొని ఏదైనా రాయి కనిపిస్తే ఆ రాయి మీద నూరి మనము కలుపు చేల కోతాము. అట్లాంటి చిన్న చిన్న విషయాలను కూడా కవిత్వం చేస్తున్న గొప్ప కవులు మన యువకుల్లో ఉన్నారు. మన బతుకమ్మ చీర పెట్టినప్పుడు ఏదన్నా దసరా పండుగ వస్తే బతుకమ్మ చీర నాకు ఎప్పుడు వస్తుంది, నేను ఆ చీరను ఎప్పుడు కట్టుకోవాలి అని ఆశపడుతున్న ఒక నిరుపేదరాలు ఆ మనస్థితి ఎట్లా ఉంటుందో దండు వెంకటరాములు తన కవిత్వంలో చెప్పిండు. ఇప్పటి వరకు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా గ్రామీణ జీవితంతో రాస్తున్న వాళ్ళు. వీళ్ళు కాకుండా చాలామంది అంటే కొంతమంది ఒక గొప్ప దృక్పథంతో రాస్తారు, అన్ని తెలుసుకొని రాస్తారు. కొంతమంది రాయడం అయితే ఫస్ట్ ప్రారంభిద్దాం, తర్వాత మనకు మన భావజాలం ఏంది, మన దృక్పథం ఏంది, స్పష్టత అనేది అదే వస్తుంది అనుకున్న వాళ్ళు కొంతమంది. అయితే విప్లవ చైతన్యంతో రాస్తున్న కవులు కూడా మనకున్నారు. అందులో వేదిక మీద ఉన్న దొంతం చరణ్ ఊహ చేద్దాం రండి అనే కవితా సంపుటి, ఉదయించే ఊపిరి అనే కవితా సంపుటిలో కూడా పూర్తిగా ఒక విప్లవ నేపథ్యానికి సంబంధించిన వస్తువులను తీసుకొని రాసిండు. మనందరం కూడా గాజా సంఘటన మనం చూస్తున్నాము.
ఆ గాజా యుద్ధం ఎందుకు జరుగుతుంది ఇన్ని రోజులు కానీ మనం పట్టించుకుంటలేం, కానీ అక్కడ గాజా యుద్ధం కింద ఆ బండరాళ్ళ కింద పసిపాపలు చనిపోతున్న ఆ నెత్తుటి దృశ్యాలను అమ్మ చివరి బొట్లు కూడా నా బిడ్డకి ఇస్తే నా బిడ్డ బతుకుతుందేమో అని ఒక తల్లి చనుబాల రొమ్ము భాషలో కవిత్వం రాస్తున్న కవి దొంతం చరణ్. అతను ప్రొఫెసర్ సాయిబాబా గురించి రాయగలడు, గాజా గురించి రాయగలడు, రైతు చట్టాల గురించి కూడా రాస్తుండ్రు. అంటే ఇప్పుడు వస్తున్న యువతరము కేవలము వాళ్ళ అనుభవాలు మాత్రమే కాదు, సమాజంలో జరుగుతున్న అన్ని విషయాల మీద కూడా రాయగలుగుతారు అని చెప్తుండ్రు. అదేవిధంగా మరొక కవి, అంటే విప్లవ దృష్టితోటే రాస్తున్న మరొక కవి మనకు హాతీరామ్ కూడా కనిపిస్తాడు. హాతీరామ్లో 2 విభిన్న రకాల పార్శ్వాలు కనిపిస్తాయి. ఒకటి వాళ్ళ జీవితం గురించి ఒకటైతే, మరొకటి ఈ సమాజంలో ఉన్న అన్యాయాలను చూసి వాటి మీద ప్రస్తావించడం. చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు మంచిగుంటే మా అమ్మ బతుకుదునేమో అని ఆ గవర్నమెంట్ హాస్పిటల్ గురించి కూడా రాసిండు హాతీరామ్. ఇట్లాంటివి మనకు కనిపిస్తాయి. ఇంకా ఇట్లాంటి ప్రగతిశీల భావంతో రాస్తున్న కవులు ఎవరు అని అనుకున్నప్పుడు చిలుమోజు సాయి కిరణ్ జనగామ నుంచి కవనతీగ అనే పుస్తకం తీసుకొని వచ్చిండు. తను మానవీయ స్వరం ప్రధానంగా కనిపించినా కూడా తన లోపల ఇట్లాంటి విప్లవ సంబంధించిన భావజాలమే కనిపిస్తుంది. నేను తెలంగాణను మార్పుకు మార్గాన్ని చూపిన వీధి దీపాన్ని, అన్యాయాన్ని అరికట్టిన ఉద్యమ సారాన్ని అని తన కవిత్వంలో ఉన్న సారాన్ని మనకు తీసుకొని వస్తాడు. ఇంతేనా? గ్రామము లేకపోతే విప్లవమే కాకుండా ప్రకృతి మీద, పర్యావరణం మీద, ప్రేమ మీద రాసే కవులు కూడా మనకు కనిపిస్తారు. నందకిషోర్ ఈ వరుసలో మనకు ప్రముఖంగా కనిపించే కవి. ఉన్నవి 2 కాలాలు, ఆమెను ప్రేమించిన కాలం, ఆమెను ప్రేమించకుండా ఉండలేని కాలం అని ప్రేమ గురించి నందకిషోర్ అన్న చెప్తాడు. ఇంత అద్భుతంగా ప్రేమ గురించి చెప్పే కవులు మనకు చాలా అరుదుగా దొరుకుతారు. శేషు కొర్లపాటి అన్న, అరుణాంకుల అతన్న కూడా ప్రేమకు సంబంధించిన జీవితాన్ని తీసుకొని వచ్చినా కూడా ప్రేమలో కులము మతము ఎట్లాంటి ప్రాధాన్యతను, ఎట్లాంటి కుల ప్రాధాన్యం ఎట్లా ఉంటుంది అనే విషయాలు కూడా చెప్తుండ్రు. అదే వరుసలో కందికొండ సలీం కూడా ప్రేమకు సంబంధించిన అనేక కవితలు మనకు రాసిండు. ఇక మైనార్టీవాదం తీసుకున్నప్పుడు మైనార్టీవాదంలో ఒకప్పుడు మన స్కైబాబా సార్, షాజహానా మేడం, వీళ్ళ తర్వాత ఇంకా చాలామంది కవులు ఉన్నారు. కానీ ఇప్పుడున్న కాలంలో మైనార్టీవాదం బలంగా ఉందా లేదా అని పరిశీలించినప్పుడు జబేర్ పాషా అన్న గల్ఫ్ నుంచి అద్భుతమైన కవిత్వం రాస్తుండు. ఒకవైపు వలస కష్టాలు రాస్తుండు, మరొక వైపు మైనార్టీగా ఎలాంటి అభద్రతా భావానికి గురవుతున్నాడు అనే విషయాలను రాస్తుండు. నస్రీన్ ఖానక్క జఖ్మీ అనే పుస్తకం తీసుకొని వచ్చింది, ఖాజా అఫ్రీద్ మిరాబ్ అనే పుస్తకం తీసుకొని వచ్చిర్రు. ఈ మైనార్టీవాద కవిత్వాన్ని పరిశీలించినప్పుడు ఒకప్పుడు వాళ్ళు కొనసాగించిన దాన్ని, అంటే ఉర్దూ జీవితానికి సంబంధించిన ప్రతీకలను వాడడము ఒక ఎత్తు అయితే, అనుభూతితో కూడిన ప్రేమను కూడా వీళ్ళు తమ కవిత్వంలో చూపిస్తారు. వీళ్ళే కాకుండా ఇంకా మనకు 40 ఏళ్ళ లోపు చాలా అపురూపమైన కవులు కొందరు కనిపిస్తారు. వాళ్ళలో కట్టా సిద్ధార్థ ఒకడు. చాలా ఆవేశమైన గొంతుతో మాట్లాడతాడు, కానీ అద్భుతమైన విషయాలను తీసుకొని వస్తాడు. నీకు ఎప్పుడైనా కవిత్వం రాయాలనిపిస్తే నాన్న పేరు 10 సార్లు రాయి, ఆ కాగితం ఎందుకు కవిత్వం కాదో నేను చూస్తా. నాన్నిచ్చిన నోట్లపై గాంధీ ఉండడం బాగానే ఉంది, కానీ నాన్నే ఉంటే ఇంకెంత బాగుండో కదా అని కట్టా సిద్ధార్థ అన్న తన కవితల్లో చెప్పిండు. నరేష్ కుమార్ సూఫీ అన్న మోడ్రన్ పోయట్రీ అద్భుతంగా రాసే కవుల్లో ఒకడు. మనకు అరుణ్ సాగర్ తర్వాత అట్లాంటి శైలిని కవిత్వంలోకి తీసుకొస్తున్న వ్యక్తి నరేష్ కుమార్ సూఫీ అన్న. మన ఎన్టీపీసీ లేకపోతే మన వరదల కారణంగా వాళ్ళ ఇండ్లు కోల్పోతే వాళ్ళ ఆనవాళ్ళు కూడా లేకుండా అయితే వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడతారో ఒక కవితలో చెప్పిండు. అమ్మ ఆకలైతుందే, నీ పాత చీర బొంతల ముఖం దాచుకొని నొసట ఒక ముద్దు దీవెనార్తి పెట్టు. ఎన్టీపీసీ ఆవిరి కళ్ళల్ల నిండిందే అనసూయ, జిట్రేగు పండ్ల పలారం పెట్టు. ఆకలైతుందే అమ్మ ఆకలైతుందే, బతుకే ఆకలి బతుకాకలి అని ఎన్టీపీసీలో వాళ్ళ జ్ఞాపకాలు పోయినప్పుడు రాసిన సందర్భాలు ఇందులో రాసిండు. ఇంకా
మల్లెగూడ గంగాప్రసాద్ అన్న పదన అనే ఒక పుస్తకం తీసుకొని వచ్చిండు. అందులో ఒక స్త్రీ కోణంలో, అంటే ఒక పురుషుడు కూడా స్త్రీని గౌరవిస్తూ స్త్రీ కోణంలో రాస్తున్న సందర్భము ఇప్పుడు కాలంలో ఉంది. ఊరిడిచిపోవడం వలస అయితే అమ్మే తొలి వలస జీవి. ఊరిడిచిపోవడం వలస అయితే అమ్మే తొలి వలస జీవి. సొంతింటిని వదలడం మరణమైతే అమ్మే తొలి జీవోత్సవం అని ఒక స్త్రీ కోణంలో స్త్రీలు కూడా అంతగా ఆలోచించని అనేక కోణాలను రాసిండ్రు. కేవలము వీటి మీదనే కాకుండా మనిషి గురించి, ఒక రైతు గురించి, సేద్యం చేసే 2 కాళ్ళ సాధుజీవి నువ్వు, సేద్యం చేసే రెండు కాళ్ళ సాధుజీవి నువ్వు, ఈ దేశంలో 4 కాళ్ళ ఆవువై పుట్టినా బాగుండు అని రైతుకు సంబంధించిన గొప్ప వ్యక్తీకరణ కూడా మనకు ఈ కవులు మనకు రాసిండ్రు. వీళ్ళతో పాటుగా మనకు ఇంకా కవయిత్రులు, అంటే ఇప్పుడు కాలంలో రాస్తున్న కవయిత్రులు మెర్సీ మార్గరెట్ అక్క కాలం వాలిపోతున్న అనే పుస్తకంలో, కాలం వాలిపోతున్న వైపు అనే పుస్తకంలో ఒకవైపు దళిత క్రిస్టియన్గా తాను అనుభవిస్తున్న వేదనను ఒకవైపు రాస్తూ, మరోవైపు స్త్రీగా తన శరీరం మీద ఎట్లాంటి ఆంక్షలు పెడుతుందో అన్న విషయాలను కూడా రాసింది. మరొక కవయిత్రి విప్లవశ్రీ ఈ మధ్యకాలంలో ప్రేమకు సంబంధించిన కొత్త వ్యక్తీకరణలను తన కవిత్వంలోకి తీసుకొని వచ్చింది. అంతేకాకుండా మానస చామర్తి అనే మరొక కవయిత్రి కూడా మన అమ్మ మన ఇంటికి వస్తే వస్తూ మనకు చట్నీ డబ్బాలు అవన్నీ పెట్టిపోతుంది. అమ్మ పోయిన తర్వాత మన శ్రమను ఒక రెండు మూడు రోజుల కష్టాన్ని తప్పించిపోతుంది. అట్లాంటి విషయాలను, భావుకతకు సంబంధించిన విషయాలను భావకవిత్వం రీతిలో మనకు మానస చామర్తి రాస్తుంది. ఇంకా నాకు ఇష్టమైన మరొక కవయిత్రి సొన్నాయిల కృష్ణవేణి అక్క కానుకిస్తావా అని ఒక కవిత రాసింది. ఒక అన్న దగ్గరికి పోయి, అన్న నేను నిన్ను పట్టాగొలుసు ఏమడగను కానీ నాకు ఒక కానుకిస్తావా అని అడుగుతుంది. భర్త దగ్గరికి పోయి, అయ్యా నువ్వు నాకు పట్టు చీరలు తీసుకురావాల్సిన అవసరం లేదు, నాకు ఒక కానుకిస్తావా అని అంటది. ఆ కానుక ఏమంటే, నేను తెల్లారక ముందుకే నేను మరుగుదొడ్డి లేక నేను బయట కంప చెట్లలో కూర్చున్నప్పుడు ఒక అన్ననో తమ్ముడో వస్తుంటే వాళ్ళ ముందర నేను లేచి నిలబడుతుంటే నా ప్రాణం సగం చచ్చిపోతుంది, భూమి పక్కున వలిగితే నేను అందులోకోవాలనిపిస్తుంది నాకు, కాబట్టి నాకు మరుగుదొడ్లు కట్టియండి అని ఆ కవయిత్రి మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు స్త్రీలు ఎట్లాంటి అంశాల మీద మాట్లాడుతుండ్రో మనకు తెలుస్తుంటుంది. ఇంకా చాలామంది స్త్రీలుండ్రు, కొంతమందిని మాత్రమే తీసుకొని వాళ్ళ కవిత్వంలో ఎట్లాంటి అంశాలను కొత్తగా చెప్తున్నారు అనే విషయాలను మాత్రము ఇక్కడ నేను చెప్పిన. పుస్తకం రాకుండా కూడా, ఒక పుస్తకం వేయకున్నా కూడా చాలా బలంగా రాస్తున్న కవులు కూడా మనకున్నారు. అందులో ఈ మధ్య కాలంలో పేర్ల రాము చాలా బాగా రాస్తున్న కవి. ఒకే అంశం కాకుండా అనేక రకమైన అంశాలను కవిత్వం చేస్తున్న కవి. మనం ఒక్కొక్కసారి మొహమాటానికి పోయి చాలా ఇబ్బందులు పడుతుంటాం. అట్లాంటప్పుడు మనకు నో చెప్పడం రావాలి అని అంటాడు. నో చెప్పడం వస్తే సగం సమస్యలు అవే తీరిపోతావి అన్న ఒక చింతనతోటి పేర్ల రాము కవిత రాస్తాడు. ఇంకా హెచ్సియులో పీజీ చేస్తున్న లిఖిత్ కుమార్ గోదా కుట్టు వ్యవసాయం అనే పోయంతో చాలా ప్రసిద్ధి. కానీ ఈ మధ్య కాలంలో క్యాంపస్ పోయిటరీ రాస్తుండు. అంటే వాళ్ళ క్యాంపస్లో వాతావరణం ఎట్లా ఉంటుంది, విదేశీ వాళ్ళు అక్కడ చదువుతున్నప్పుడు ఆయన ఫీలింగ్స్ ఎట్లా ఉంటవి, ఒక రాయి గురించి, ఒక క్యాంటీన్ గురించి ఆయనకు కలిగిన అనుభూతులన్నింటిని కూడా తన కవిత్వంలో రాస్తుండు. వేల్పుల మహేష్ ఒకవైపు గ్రామీణ జీవితం గురించి రాస్తే, మరొక వైపు నిరుద్యోగుల సమస్యను కూడా రాస్తుండు. రావెళ్ళ రవీంద్ర నగరం లైఫ్, బ్యాచిలర్ లైఫ్, ప్రేమ ఇట్లాంటి అంశాలను తీసుకొని కవిత్వం రాస్తుండు. మన మునిగాల ఆకాష్ బస్తీ కష్టాలు ఏ విధంగా ఉంటాయి అంటే, నీళ్లు రాక నల్లా కోసము రాత్రంతా ఎదురు చూస్తున్నప్పుడు, ఆ నీళ్ళు వస్తున్నప్పుడు ఆ కష్టాలు ఎట్లా ఉంటవి, ఆ మురికి కాలువల మధ్యలో ప్రజలు ఏ విధంగా పడుకుంటారు. ఒక అపార్ట్మెంటుల్లో మనము ఇటుక మోస్తున్నప్పుడు ఆ ఇటుక మోసే తల్లి ఒకవైపు సన్నబిడ్డను, ఇంకోవైపు ఇటుకల గంపను ఎత్తుకొని ఏ విధంగా పోతుంది. ఇట్లాంటి విషయాలను మనకు మునిగాల ఆకాష్ తన కవిత్వంలో చెప్పిండు. మనం నవ్వితే నవ్వేది, మనం ఏడిస్తే ఏడ్చేది,
అద్దం మాత్రమే కాదు అమ్మ కూడా అని జబ్బు వెంకటేష్ అన్న కొత్తగా రాస్తున్న మరొక స్వరము. అదేవిధంగా ఆర్మీగా పనిచేస్తున్న నగేష్ యాదవ్ అన్న కూడా గొప్పగా కవిత్వం చేస్తున్న కవి. వీళ్ళే కాకుండా మనకు ఉత్తరాంధ్ర నుంచి లండా సాంబమూర్తి అన్న ఆమెకు మిగిలని ఆమె అని స్త్రీ జీవితం గురించి అద్భుతంగా వచ్చిన ఒక సంపుటి. రైతు గురించి కంచరాన భుజంగరావు అన్న రాసిండు. ఇంకా అనిల్ డ్యానీ అన్న కూడా మన ఆంధ్ర ప్రాంతం నుంచి కొత్త స్వరము మనందరం నేర్చుకోవాల్సిన ఒక స్వరాన్ని కూడా వాగ్దానం చేస్తుండు. ఆయన మా అమ్మలు అనే ఒక పోయం రాసిండు. మా అమ్మలు అన్నప్పుడు సందు పండ్ల నుంచి నవ్వుతున్న మా అమ్మలు ప్రపంచ సుందరీమణులు అని చెప్పిండు అనమాట. అంటే మన తల్లుల రూపురేఖల్ని ఏ విధంగా ఉంటవి అని చెప్తున్న అనిల్ డ్యానీ అన్న ఉండు. రాయలసీమ నుంచి కె రాఘవేంద్ర కల్లంచల బువ్వ అని గౌడ జీవిత అస్తిత్వంలోంచి రాస్తుండు. బాలసుధాకర మౌలి అన్న కూడా మనకు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే కనిపించే మరొక కవి. అన్న ఇదివరకు కొంత విప్లవ నేపథ్యానికి సంబంధించి రాసిండు. కానీ క్రమక్రమంగా అన్న లోపల బడి పిల్లల గురించి రాయడము, అస్తిత్వ వాచకం అని తెచ్చిండు. అస్తిత్వ వాచకం అంటే ఆ ప్రాంతంలో జరుగుతున్న ఒక గోసి మీద ఒక సుట్ట మీద కవిత్వం రాసిండు. సుట్ట మీద రాసిన 2 వాక్యాలు మనం ఒకసారి చూస్తే, సూర్యుడు మా సుట్టా శివరే గూకోవాలి, చంద్రుడు మా సుట్ట నీడల ఎదగాలి అని సుట్ట మీద రాసిండు. ఒకప్పుడు ఒక విప్లవ భావజాలంతో రాసిన కవి క్రమక్రమంగా ఆ భూమి లోపలికి వెళ్ళి ఆ భూమి లోపల ఎట్లాంటి దుఃఖము ఉందో తన కవిత్వంలో గానం చేస్తుండు. ఇంకా దళిత నేపథ్యంలో రాస్తున్న కవులు కూడా మనకున్నారు. ప్రధానంగా యువకుల్లో చెప్పినప్పుడు పసునూరి రవీందర్ అన్న మనకు ప్రధానంగా కనిపిస్తాడు. ఈ మట్టి పొరల మీద మహాచరిత్రను లిఖించిన ఆది జాంబవుని నేనే, తంగేడు చెక్క నా పరికరము అని పసునూరి రవీందర్ అన్న అంటాడు. అన్న తర్వాత కేపీ లక్ష్మీ నరసింహ వెన్నెలవాడ అనే పుస్తకం తీసుకొని వచ్చిండు. రాము పెరమాన్ల వీళ్ళందరి కవిత్వంలో దళిత ఈస్థెటిక్స్కి సంబంధించిన విషయాలు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. అంటే ఒక డప్పును కవిత్వం చేయడము, ఒక లందను కవిత్వం చేయడము, తంగేడు చెక్కను కవిత్వం చేయడము, ఇట్లాంటి విషయాలు ఈ దళితవాద కోణంలో చూసినప్పుడు దళితుల మీద జరుగుతున్న సంఘటనలు వాటితో పాటు మా సంస్కృతి చాలా గొప్పది, మేము దేనికి సిగ్గుపడవలసిన అవసరం లేదు, మేము జాంబవంతుని వారసులము అని గట్టిగా బలంగా వాళ్ళ గొంతును వినిపిస్తున్నారు. ఇంకా బంజారా జీవితం నుంచి రమేష్ కార్తిక్ జొన్న రొట్టెలు అనే కవిత యూనివర్సిటీలో పెట్టిన విషయం కూడా మనకు తెలిసిందే. కళ్యాణి కుంజాక్క కోయ జాతి నుంచి కొత్తగా వినబడుతున్న స్వరము. ఇవన్నీ ఇప్పుడు వినిపిస్తున్న నేను చూసిన కొంతమంది స్వరాలు. నిజానికి వీళ్ళందరి గురించి చెప్పాలంటే ఈ అంశము ఒక పిహెచ్డి థీసిస్ తీసుకొని పరిశోధనా పత్రము సమర్పించవలసినంత పెద్దది. కానీ మీ అందరి ముందు నాకు ఇష్టమైన నేను రాసిన ఒక 2 కవితలను మీ దగ్గర చదువుదాం అనుకుంటున్నా. కవిత పేరు రెండో కాన్పు. చెల్లెలి మొదటి కాన్పుకు అమ్మ ఉన్నది అన్నీ చూసుకుంది, ఎల్లిపాయ కారం నూరి ఓ డబ్బ నిండా పెట్టుకుంది, పచ్చి బాలింతకు గాలి సోకకుండా కుచ్చుకుచ్చులా చెవులకుల్లా అయ్యింది, తొలుసూర్న మనవడు ఉడితే మెడలో వెండి కత్తి బిల్లై నవ్వింది, తొలిసూర్న మనవడు ఉడితే మెడలో వెండి కత్తి బిల్లై నవ్వింది, పిలగాడికి ఏ గాలి సోకొద్దని దిష్టి పూసల దండ అయ్యింది, 11 వద్దుల నాడు చూడాలి అమ్మను, చెయ్యి పెడితే కాలిపోయే జ్వరమున్న ఇల్లు తిరిగి పురుడు అని చెప్పొచ్చింది, దాచుకున్న పైసలతోటి 21 రోజు ఖర్చులను బాయికెళ్ళ తీసింది, కుట్లు మానేదాకా కూసున్న కాడికే కూరాడుని తెచ్చింది, ఉత్త మనిషివి కాదని వాకిలి దాటిపోలే, ఎప్పటి పురిటి బట్టలను అప్పుడే యాష్ట కొనగుండా పిండి ఆరేసింది, ఎండ పొలుపుకు పసిబిడ్డను చూపి లోకం కళ్ళు పచ్చబడకుండా చేసింది, కీసరగొట్టి ఏడుస్తుంటే అంత్రాలు గట్టించింది, మనవడు నిద్రల అదురుకుంటే పొర్కతోటి దిష్టి తీసింది, 5 తీర్ల ఆకుల్లో బువ్వ ముద్దలు గట్టి మీదంగా తిప్పి 3 బాటల్లా పడేసొచ్చింది,
అమ్మమ్మవైనవు మాకేం లేదా అని మరదన్లు అంటే నువ్వు దాగినంత పోపిస్తాపా అని షరతు కట్టింది. ఇవాళ అమ్ముంటే ఎంత ఉరుకులాడునో, ఇవాళ అమ్ముంటే ఎంత ఉరుకులాడునో. మొదటి కాన్పు తల్లిగారిది, రెండవ కాన్పు అత్తగారిదని అనుకున్నదేమో పిచ్చి తల్లి. ఏ కాన్పు అయినా తల్లి అవసరం లేకుండా ఉండదు కదా. 3 నెలల దాకా సన్నీళ్ళల్లా చేయి పెట్టనివ్వని ప్రేమ కదా అమ్మ అంటే. తడక మీద వారిన కాకరకాయలను ఒడి నిండా దాసుకొని తెచ్చే ప్రేమ కదా అమ్మ అంటే. ఎడ్డిదైనా గుడ్డిదైనా అమ్ముండాలి. అంబలైనా గంజైనా మన కుండల కలిగిందే మనకు. ఎడ్డిదైనా గుడ్డిదైనా అమ్ముండాలి. అంబలైనా గంజైనా మన కుండల కలిగిందే మనకు. రెండో కాన్పుకు చెల్లెల్ని చూసుకోవడానికి అమ్మ లేదు కానీ, మనవరాలు ఏడిస్తే ఊకించడానికి అమ్మ కట్టుకున్న చీర ఇంకా ఉయ్యాలై వేలాడుతుంది. ఇది నా జీవితంలోంచి మా చెల్లెల గురించి, మా అమ్మ గురించి రాసుకున్న ఒక కవిత. ఇంకా మరొక కవితను చదివి ముగిస్తా. అడవిలో పొద్దూకినట్లు అని ఆసిఫా అనే ఒక 6 ఏళ్ల పాప చనిపోయినప్పుడు నేను రాసుకున్నా. ఈ కవితతో నాకు ఒక గొప్ప అనుబంధం ఏంటంటే, ఈ కవితను రాసి నాగిళ్ళ రమేష్ అన్నకు నేను పంపిస్తే అన్న కవిత మొత్తం చదివి, తమ్ముడు నువ్వు కవిలాగానే ఆలోచించినావు కానీ అమ్మవు కాలేకపోయినవురా అన్నాడు. మళ్ళా నేను ఆ కవితను రీరైట్ చేసుకొని అన్నకు పంపిస్తే, తమ్ముడు అద్భుతంగా ఉందిరా, నీ కవిత్వంలో ఎప్పటికీ నిలిచిపోయే కవిత అని చెప్పిండు. దాన్ని మీ ముందు చదువుతా. అడవిలో పొద్దుకినట్లు. అల్లా అని గొంతెత్తి చేస్తున్న ఈ నమాజులన్నీ నీ దీన గొంతులాగే వినిపిస్తున్నాయి. బేటీ ఎక్కడ ఆడుకుంటున్నావో చెప్పు. పిడికడన్నం ముందలేసుకున్నప్పుడు అన్నం మెతుకులో నువ్వు కనిపించినవితే నెత్తి కొట్టుకొని కడుపు కొట్టుకొని మట్టిలో వెతుక్కుంటున్నా. ఈ తల్లి కడుపు కోతకు దేశం ఏ మలాం రాస్తుంది. బేటీ ఎక్కడ ఆడుకున్నా సరే 2 ముద్దలు తినిపోదువురా. మా అమ్మ ఎండల పోయి వస్తుందని సంధ్యవాకిలు తీసి చిన్న లబ్బరి బిందెతో నీళ్లు తెచ్చి అంట్లు రాసి పొయ్యి మొట్టిస్తూ ఇప్పుడు ఈ చేతులకు ఎవరాసరైతారు. మా అమ్మ ఎండల పోయి వస్తుందని సంధ్యవాకిలు తీసి చిన్న లబ్బరి బిందెతో నీళ్లు తెచ్చి అంట్లు రాసి పొయ్యి ముట్టిస్తూ ఇప్పుడు ఈ చేతులకు ఎవరాసరైతారు. మూలకు పడ్డప్పుడు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవడానికి ఎదుగుతున్న మొలక ఉందని మురిసిపోతి. నొప్పి వచ్చినా రోగం వచ్చినా ఇప్పుడు నేను ఏ చెట్టు నీడన నిలబడాలి. తెల్లారితే పొద్దుకితే ఎన్ని దిక్కులకని నా గుండెను కాపలా పెడుదును. గుర్రాల సప్పుడు వినిపించగానే నా బిడ్డ కూడా వస్తుందేమోనని ఆశ చావక ఎదురు చూస్తున్నా. ఆ అమ్మాయి గుర్రాలు గాయడానికి పోయింది, అందుకోసానికే తల్లి బాధపడుతుంది. గుర్రాల చప్పుడు వినిపించగానే నా బిడ్డ కూడా వస్తుందేమోనని ఆశ చావక ఎదురు చూస్తున్నా. ఎక్కడో గుర్రాలెంట ఈలలేస్తూ తిరుగుతున్నట్టు కల. నెట్టిలో పేలు చూస్తూ గబుక్కున నా మెడను అల్లుకొని నల్లపూసల దండవైనట్టు కల. నా పాత చీరను కట్టుకొని ఊరంతా గంతులేసినట్టు కల. బిడ్డ అర్ధరాత్రి నీ కలబడితే ఏ గోడను పట్టుకొని ఏడవాలి. మొరుగుతున్న కుక్కల చూసి భయపడి అమ్మీ అని నా కడుపులో ఇప్పుడు ఎవరు దాచుకుంటారు. మొరుగుతున్న కుక్కల చూసి భయపడి అమ్మీ అని నా కడుపులో ఇప్పుడు ఎవరు దాచుకుంటారు. దూరంగా నిలబడ్డప్పుడు కళ్ళు మూసుకొని నేనెవరి ముఖం చూడాలి. నిన్ను చూడనీక దేశమంతా ఒక్కటై నడిచొస్తుంది. నా బిడ్డ కంటి నిండా నిద్రపోతుందని ఈ నోరుతో ఎట్లా చెప్పను. ఊర్లో కథలు చెప్పేటోళ్లకు 10 రూపాయలు ఇచ్చి నీ పేరు చదివించుకుంటా. నీ తోటి దోస్తుల పెండ్లీలైతుంటే ఏ ముత్యాల పందిరి కింద ఉన్నవో అని వెతుక్కుంటా. నువ్వు పట్టుకున్న వస్తువులను ఇప్పుడు నేను పగలగొట్టుకోలేను. నీ కోసం కుట్టించిన గౌనులను పారేయ మనసొస్తలేదు. అమ్మీ, అందంగా కట్టిన నీ గోరీ మీద ఆసిఫాకు బదులు పవిత్ర భారతని రాయించాను.
చూసి నవ్విపోదురా తల్లి. కవిత్వం గురించి నన్ను మాట్లాడించిన మోహన్ అన్నకు, తెలంగాణ సాహితికి, DYFIకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.